ఈవేళ మంచి రెసిపీ చేసుకుందాం రండి చూద్దాం. ఇదిగోండి నానబెట్టుకున్న శనగపప్పు అండి ఇదిగోండి ఇది ఒక కొబ్బరి చెక్క తురుము తీసుకుని ఉంచుకున్నాను. ఇందులోకి ఇదిగోండి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అరచెంచా కారం, పసుపు నాలుగుని కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వేసి ఈ పోపు దినుసులన్నీ వేసుకుని ఇదిగో గిన్నెలో నూనె పోసుకుని ఉంచాను. ఇందులో మనం పోపు పెట్టుకుంటాం, మీకు చూపిస్తాను. 2 కుక్కర్లో పెట్టుకుని కొంచెం ఇలాగ శనగపప్పు, కొబ్బరికాయ ఒక 2 విజిల్స్ వేయించాను. శనగపప్పు బాగా నానిందనుకోండి 2 విజిల్స్ చాలు. ఇది ఇప్పుడు ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఇందులో పోపు పెట్టుకున్నాం. మనం పోపు దినుసులన్నీ వేసేస్తున్నాం. నూనె కాగింది. ఇదిగోండి చూసారా పోపు పెట్టేశాను. శనగపప్పు, కొబ్బరికాయ కూర ఇలా పోపు పెట్టుకుంటే